అయినా కూడా $4 ట్రిలియన్ కదా, అది తక్కువ కాదు కదా, గొప్పే కదా అంటే నిజంగా అది గొప్పనా, జపాన్ కంటే ఎక్కువనా అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి స్పష్టంగా. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం, ఇది జపాన్ కంటే ఎక్కువనా తక్కువనా అని తెలుసుకోవడానికి. జపాను $4.1 ట్రిలియన్, భారతదేశం కూడా ఇంచుమించు అంతే అని మనం అనుకుంటున్నాం కదా, కొద్దిగా ఎక్కువ. అక్కడ జనాభా ఎంత? 12 కోట్లు. భారతదేశ జనాభా ఎంత? 146 కోట్లు. 146 కోట్ల జనాభాకు $4 ట్రిలియన్. జపాను 12 కోట్ల జనాభాకు అదే $4 ట్రిలియన్. మరి జపాన్లోని ప్రజలకు సమానంగా ఇది పంచితే ఎంత అవుతుంది? అట్లేం పంచరు, సగటు లెక్కలు అట్లా ఉంటాయి. సగటున అది ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నవాళ్ళు మొత్తం సగటున కనుక మనం చూస్తే జపాను తలసరి ఆదాయం అంటారు దాన్ని, అది $33,955. భారతదేశం 146 కోట్లున్నారు కనుక అదే 4 ట్రిలియన్లను పంచితే తలసరి ఆదాయం $2,878. ఎక్కడ $33,955, ఎక్కడ $2,878. ఇది తలసరి స్థూల జాతీయోత్పత్తి. ఈ లెక్కల పైకి చూసి జాతీయోత్పత్తి ఎక్కువగా ఉందంటే జాతీయోత్పత్తి ఎక్కువ ఉన్నంత మాత్రాన కాదు, అది అందరికీ పంచితే తలసరి ఎంత వస్తుంది, సగటున ఎంత వస్తుంది అనేది. 1 కోటి మందికి 4 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఒకళ్ళకు 3 కోట్లు ఉన్నాయి అంటే ఆ 1 కోటి మందికి ఎక్కువ ఉన్నట్ట అర్థం చేసుకోవాలి మనం. ఆ లెక్కన జపాన్ కంటే చాలా వెనుకబడి ఉన్నట్టుగా. జపాన్లో కనుక భారతదేశంలో ఉన్నంత జనాభా ఉన్నట్టయితే, అక్కడ ఉన్నది 12 కోట్లు కదా, అట్లా కాకుండా 146 కోట్లు కనుక ఉన్నట్టయితే జపాన్ తలసరి ఆదాయంతో మనం లెక్కేస్తే అక్కడ ఆదాయం ఎంత ఉండేది? $50 ట్రిలియన్. అంటే జపాన్ కంటే ఎంత తక్కువగా ఉన్నట్టు భారతదేశము. ఇప్పుడు జర్మనీని కూడా తలదన్ని 2028కి $5.5 ట్రిలియన్ మేర. జర్మనీ ఇప్పుడు $4.74 ట్రిలియన్ అయి భారతదేశం ఇంకా ముందుకు వస్తుందని అంటున్నారు. కానీ జర్మనీ జనాభా ఎంతండి? 8,30,00,000. భారతదేశాన్ని మీకు తెలిసిందాకా అనుకున్నాం మనం. మరి జర్మనీలో తలసరి ఆదాయం $55,911. కనుక వీటితో ఎక్కడ మనము పోల్చడానికి వీలు లేకుండా ఉంది కదా.